తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేమించానని నమ్మించింది, నట్టేట ముంచేసింది. 3 ఏళ్ల పాటు ప్రాణంగా ప్రేమించిన యువతి తీరా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి మరో వ్యక్తితో నిశ్చితార్థం చేసుకున్నానని చెప్పడంతో ఓ యువకుడు తట్టుకోలేకపోయాడు. కండలు పెంచి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన ఓ బాడీ బిల్డర్ మనసు విరిగిపోయి ప్రాణాలు తీసుకున్నాడు. ప్రేమించిన వ్యక్తి చేసిన మోసాన్ని భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. బెంగళూరు మహాలక్ష్మి లేఅవుట్లో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన అందరినీ కలిచివేస్తోంది. 26 ఏళ్ల కిరణ్ వృత్తిరీత్యా జిమ్ ట్రైనర్, బాడీ బిల్డర్ కూడా. గత 3 సంవత్సరాలుగా ఒక యువతితో అతను ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరూ ఎంతో సన్నిహితంగా ఉండేవారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటారని కిరణ్ భావించాడు. అయితే గత శనివారం కిరణ్ తన ప్రియురాలని కలిసినప్పుడు ఆమె ఊహించని షాక్ ఇచ్చింది. తనకు వేరే ఒక వ్యక్తితో పెళ్లి నిశ్చయమైపోయింది, ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగిపోయింది, నేను నిన్ను పెళ్లి చేసుకోవటం కుదరదని చెప్పి తెగేసి చెప్పేసింది. ఈ మాట విన్నటువంటి కిరణ్, ఆ బాడీ బిల్డర్ కిరణ్ ఒక్కసారిగా షాక్ అవటమే కాదు, కుప్పకూలిపోయాడు. తను ఎంతగానో నమ్మినటువంటి యువతి ఇలా మోసం చేసిందని తెలిసి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆ ఆవేదనతోనే ఇంటికి చేరుకున్న అతను ఎవరితో మాట్లాడకుండా నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయి గడియ పెట్టుకున్నాడు. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూశారు. అక్కడ ఫ్యాన్కు ఉరేసుకొని వికటి జీవిగా కనిపించిన కిరణ్ చూసి తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పగొలిపారు. 3 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారండి. 3 సంవత్సరాలుగా ఆ యువతి నమ్మించింది. అతనితో 3 సంవత్సరాల పాటుగా తిరిగింది, పార్కులకు వెళ్ళారు, సినిమాలకు వెళ్ళారు, బాసలు చేసుకున్నారు, నమ్మకంగా ఉంటానని చెప్పుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, జీవితం అందంగా మార్చుకుందాం అనుకున్నారు, నువ్వే నా జీవితం, నువ్వే నాకు తోడు, నువ్వు లేకపోతే నాకు లైఫ్ లేదు, ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడుకున్నారు. కానీ ఆ బాడీ బిల్డర్, వృత్తిరీత్యా బాడీ బిల్డర్ అనేటువంటి కిరణ్ ఫిజికల్గా ఫిట్నెస్గా ఉన్నాడు. కానీ ఆ అమ్మాయి నో అని చెప్పినప్పుడు, ఇక మనం పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెప్పినప్పుడు మెంటల్గా ఫిట్గా లేకపోయాడు. సాధ్యం కాకపోయేసరికి ఒక్కసారిగా ఆ ఆవేదనతో బాధపడుతూ అలాగే ఇంటికి వెళ్ళిపోయాడు. కిరణ్ మరణంతో ఒక మధ్యతరగతి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. కష్టపడి కండలు పెంచి బాడీ బిల్డర్గా ఎదిగిన ఆ యువకుడు చిన్నపాటి మనోవేదనను తట్టుకోలేక ప్రాణాలు వదలటం నిజంగా దురదృష్టకరం. క్షణికావేశంలో తీసుకునే ఇలాంటి నిర్ణయాలు కన్నవారిని తీరని శోకాన్ని మిగులుస్తాయని ఈ ఘటన మరొకసారి రుజువు చేస్తోంది. ఒక వెలుగు వెలగాల్సిన యువ బాడీ బిల్డర్ ఇలా బలవన్మరణానికి పాల్పడటం నిజంగా అక్కడ స్థానికులు కూడా తట్టుకోలేకపోతున్నారండి. ప్రేమ వైఫల్యం ప్రాణం తీసుకునేంత పెద్ద సమస్య కాదు. కష్టపడి పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులను వదిలేసి ఆ అమ్మాయి 3 సంవత్సరాల క్రితమే నీకు పరిచయం అయింది, 3 సంవత్సరాల క్రితం పరిచయం అయిపోయింది, స్నేహం ప్రేమగా మారింది, పెళ్లి చేసుకుంటామని చెప్పారు. అలాంటి 3 సంవత్సరాల ప్రేమ కోసం 25 ఏళ్ల పాటు నిన్ను నీ తల్లి నవమాసాలు మోసి కన్నీ పెంచి నిన్ను చదివించి ఇంత పెద్దవాడిని చేసి ఒక జిమ్ ట్రైనర్గా నువ్వు నీ జీవితాన్ని నువ్వే ముందుకు పోయే విధంగా నిలదొక్కున్నావంటే తల్లిదండ్రుల కృషి ఎంతుంది? మరి 25 ఏళ్ల తల్లిదండ్రుల ప్రేమని, వాళ్ళ బంధాన్ని కేవలం ఈ అమ్మాయి రిజెక్ట్ చేసింది. 3 సంవత్సరాల పాటు బాగానే ఉంది. మరి ఇతనికంటే మరి డబ్బులు ఉన్నాయనో లేకపోతే వేరే ఒక మంచి సంబంధం వాళ్ళ తల్లిదండ్రులు చూసి, మరి దాని వెనకాల రీజన్ ఏముందో ఇంకా తెలియాలి, ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. కానీ ఈ 3 సంవత్సరాల బంధాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి నాకు నువ్వు వద్దు, నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా ఎంగేజ్మెంట్ అయిపోయిన విషయం ఇప్పుడు చెప్తోంది. వేరే వాడితో నిశ్చితార్థం జరగబోతుందని చెప్పి ముందు తెలిసినా అది అయిపోయిన తర్వాత చెప్పిందంటే ఇతని పట్ల ఏమాత్రం ప్రేమ ఉందో కూడా ఇతను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అరే నువ్వు లేకపోతే నాకు ఇంకా పెళ్లి కాదనుకున్నావా, నువ్వు లేకపోతే నాకు ఇంకా జీవితం లేదనుకున్నావా, నువ్వే కాదనుకుంటున్నావు, నీ దురదృష్టం అని చెప్పి ఆ అమ్మాయిని వదిలేసి ఇతను తన జీవితం మీద దృష్టి పెట్టి తన తల్లిదండ్రుల బాధ్యతను గుర్తు చేసుకుని ముందుకు పోవాల్సి ఉండే. కానీ మరి కిరణ్ ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు కూడా స్థానికులు చాలా బాధపడతా ఉన్నారు. ప్రేమ వైఫల్యం అనేది ప్రాణం తీసుకునేంత పెద్ద సమస్య కాదని యువత గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి, యువత చాలామంది ఇదే విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులను పూర్తిగా విస్మరిస్తూ ఉన్నారు. ప్రేమ 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 పేరుతో తమ జీవితాలను కోల్పోతూ ఉన్నారు. చూసారా, కేవలం ఒకే ఒక్క నిమిషంలో చెప్పేసింది ఆ అమ్మాయి, నాకు నువ్వు వద్దు, నేను వేరే వాడిని పెళ్లి చేసుకుంటాను, మనం 3 సంవత్సరాలు ఉన్నాగా, హ్యాపీగా ఉన్నాగా,
ఈ 3 సంవత్సరాల బంధమే అనుకో అని అంత ఈజీగా వెళ్ళిపోయినప్పుడు ఇతను కూడా అంత ఈజీగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా మరి. కానీ అలా చేయలేకపోయాడు. యువత ప్రేమ మత్తులో మునిగిపోయి తమ జీవితాలని పూర్తిగా క్షణికావేశంలో వదిలేసుకుంటున్నారు. కన్నవాళ్ళకే శోకాన్ని మిగులుస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమర్థమైందో కామెంట్ చేయండి. 3 సంవత్సరాల పాటు బాగానే ఉన్న ఒక అమ్మాయి సడన్గా నువ్వు నాకు వద్దు, నేను వేరే వాడిని చేసుకుంటాను అని చెప్తే అంటే ఎలా రిసీవ్ చేసుకుంటాడు అతను బాధపడటంలో అర్థం ఉంది. కానీ ముందు వెనక ఆలోచించకుండా కఠిన నిర్ణయం తీసుకోవటం మాత్రం క్షమించడం తప్పది. వాళ్ళ తల్లిదండ్రులు, బంధువులు, ఆ కాలనీ వాళ్ళు కూడా అరే ఎంత మంచి కుర్రాడు అని బాధపడుతూ ఉన్నారు ప్రస్తుతం. తప్పకుండా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.